తీసుకున్న తర్వాత మనం కొనసాగిద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శివకుమారి అండి. ఓకేనండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ అండి. ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కుమారి గారు? మా పాప గురించి అండి. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా పాప 96 అండి. 96 29th డిసెంబర్. 96 29th డిసెంబర్. టైం చెప్పండి. టైం 9:12 అండి. ఏంటండి? మార్నింగ్ 9:10. ఉదయం 9:10 అవునండి. ఓకేనండి. సో ప్లేస్ ఎక్కడ? పాప ఏ ప్లేస్ లో పుట్టిందండి? ఏ ఊర్లో పుట్టింది? ఓకే. సో పాప పేరేంటి అన్నారమ్మా? అండి. ఓకేనండి. సో ఇప్పుడు పాప గురించి మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడి అడిగి తెలుసుకోండి అమ్మా. హలో, నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మా పాప జాబ్ రావట్లేదండి. ఓకే. హైదరాబాద్ వెళ్ళి కూడా సంవత్సరం పైన 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంటర్వ్యూ అవుతుంది కానీ మళ్ళీ ఓకే అవ్వట్లేదు సార్. ఓకే. మీ పాపది వచ్చేసి సింహరాశి అయింది, మకర లగ్నం అండి. మఘా నక్షత్రం 1వ పాదం, అవును సార్. చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి నాడు పుట్టింది. అంటే అమావాస్యకు ఒక రోజు ముందు. మీ పాపకి వచ్చేసి శనికేతువులు కలిసి ఉన్నారండి. ఓకే సార్. అందులో శుక్రుడు కూడా కొద్దిగా వీక్గా ఉన్నారు. అందువల్ల మీకు అన్నీ కూడాను దగ్గరకు వచ్చిపోవడం జరుగుతూ ఉంది. అవును సార్. మీకు ఇంకా ఇంటర్వ్యూ అంతా ఓకే అయ్యి ఉంది కానీ ఉద్యోగం మాత్రం రాదు. అలా ఉంది పరిస్థితి. అవును సార్. కాబట్టి మీరు కాస్త శనికి కేతువుకి పూజలు అవి చేయించుకోమని చెప్పండి. మీ పాపని గణపతికి గరిక పెట్టమని చెప్పండి. మీరు చెప్పారని చేసింది సార్. 5 గురువారాలు శనగలు ఇమ్మన్నారు. ఓకే. గరిక పూజ చేయించమన్నారు. అమ్మవారికి కుంకుమ పూజ చేయించమన్నారు. ఇది కూడా చేసింది సార్. కాదమ్మా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి మీరు మళ్ళా గరికతోటి 21 గరిక పూసలు తీసుకోండి. 21 గరిక పూసలు తీసుకొని ఆ యొక్క వినాయకుడికి పొద్దున్నే చక్కగా స్వామివారి పాదాల దగ్గర ఆ గరిక గనక పెట్టినట్లయితే అలా 11 రోజులు పెట్టినా చాలు. తప్పకుండా మీ పాప ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆటంకులన్నీ కూడాను స్వామివారు తీసేస్తారు. కాబట్టి మీరు ఎక్కడా టెన్షన్ పడాల్సిన పని లేదు. భక్తి శ్రద్ధలు అత్యంత ముఖ్యం. భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండమని చెప్పండి. 11 రోజులండి. కనీసంగా 11 రోజులు 21 గరిక. పాప మ్యారేజ్ కూడా వచ్చినట్టు వచ్చి దగ్గరగా వచ్చాక కూడా పోయిందండి. అదేనమ్మా, అన్నిటికీ కూడాను ఇది పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు మనస్ఫూర్తిగా చేయించండి. ఇవి కాస్త నవగ్రహాలకు ప్రదక్షిణ కూడా చేయిస్తూ ఉండండి. తప్పకుండా మంచి జరిగే అవకాశం.